బాబు పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా మారుతోందా? అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో జాతీయ సర్వేలు, సొంత సర్వేల్లో బాబుకు వ్యతిరేకంగా రిపోర్టులు రావడం ఆందోళనకు గురిచేస్తోందా? ఏపీలో అధికార మార్పిడి తప్పదన్న సంకేతాలు టీడీపీ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఈ మధ్య ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో సర్వే నిర్వహించిందట. ఈ సర్వేలో దాదాపు 40 సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద పూర్తిగా వ్యతిరేకంగా రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం. అధికార ప్రతిపక్షానికి మధ్య ఏకంగా 10% ఓటింగ్ తేడా వచ్చిందట. కావున వాళ్ళందరినీ మారిస్తే కానీ అధికార పార్టీ గెలవదని ఇంటెలిజెన్స్ విభాగం ఏపీ సీఎం చంద్రబాబుకు రిపోర్టు ఇచ్చినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అవినీతి పనులు చేయకపోవడం, ప్రజలతో సంబంధాలు లేకపోవడం, గ్రామాల్లో తిరగకపోవడం, ఇలా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న ఆ 40 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఓడిపోతారని చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ కుండబద్దలు కొట్టినట్లు చర్చ జరుగుతోంది. దీనిపై అత్యవసరంగా చంద్రబాబు, లోకేష్ మరియు ఇతర సర్వేలు చేస్తున్న వాళ్ళని పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ సర్వేతో పాటు మిగతా సర్వేల్లో కూడా దాదాపు అటూ ఇటుగా సేమ్ రిజల్ట్స్ వచ్చిందట. చంద్రబాబు షాక్ అయ్యి నాకు ఇప్పుడు చెప్పడం ఏంటని వారిని మందలించినట్టు సమాచారం. ఈ వార్తలు బయటకు వచ్చాక గ్రౌండ్ స్థాయిలో టీడీపీ 2వ స్థాయి, 3వ స్థాయి నాయకులు మా ఎమ్మెల్యేని మార్చమని బయటపడుతున్నారట. ఇది తెలిసిన బాబు మనం ఆ ఎమ్మెల్యేల మీద ఇక ఫోకస్ పెడితే మెరుగ్గా ఉండొచ్చని, తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్టు పార్టీలో జోరు చర్చ నడుస్తోంది. రిపోర్ట్ బయట పెడితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.